నెలకు 350 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణకు 2 కోట్లతో చేపట్టే పనుల కోసం శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో రోజుకు 25,000 మంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్తగా రిక్రూట్మెంట్ కూడా చేపడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజు 494 ట్రిప్పులు వస్తాయి. ఇక్కడ నుంచి 16,000 15,000 ప్రయాణం చేసి బస్ స్టాండ్ నుంచి 25,000 మంది బస్సులు ప్రయాణం చేస్తారు. రోజు 25,000 మంది. సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ముడితే ఇల్లంతా కలగలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆర్టీసీ డిపార్ట్మెంట్కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులన్నీ కలగలాడుతున్నాయి. మా అక్క చెల్లెలందరితో రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యున్నై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇవాళ ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవం చేసి, గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మాట మనం చేస్తాం. దానికి ప్రభుత్వం సహకారము, ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది. వాటితోటి ఇలా ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో 40, 50, 60% ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా 100% దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా ఉంది. కాబట్టి అటువంటి సంస్థను కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా ఆర్టీసీ కుటుంబం దాదాపు 50,000 మంది సభ్యులున్న ఈ కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్ననే చెప్పినాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం. ఆనాడు కూడా చెప్పినాం. మళ్ళీ ఇవాళ కూడా కోడ్ వచ్చే లోపలనే గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ షురు అవుతాయి. దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలు కూడా రేపు ఎండీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూర్చొని వాటిని కూడా జీవో రూపంలో ఇవ్వబోతున్నామనే మాట